మనం నేర్చుకోబోతున్నది 5th క్లాస్కి సంబంధించి తరికొండ వేంగమాంబ అనేటటువంటి పాఠ్యాంశం. వీటి నుంచి మనకి బిట్లు కూడా మనం ప్లేలిస్ట్లో ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ప్లేలిస్ట్లో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి లెసన్ నుంచి కూడా మనం బిట్లు తయారు చేసి అందించడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు వీడియోస్ చూడొచ్చు. లేదు పీడిఎఫ్ రూపంలో కావాలనుకున్న వాళ్ళు 70 రూపీస్ పే చేస్తే మనం కామెంట్ బాక్స్లో వాటి గురించి వివరాలు అందించడం జరిగింది. అలాగే మీకు వాట్సాప్ ఛానల్లో మీరు యాడ్ అయినట్లయితే మనకు సంబంధించినటువంటి కొన్ని పీడిఎఫ్లు కూడా అక్కడ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనేది కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెసన్లోనికి వెళ్ళిపోదాం. మనం ప్రతిసారి కూడా మనం పాఠం చదివేటప్పుడు మనకి పాఠంకి సంబంధించినటువంటి పాఠం పేరుతో ఉన్నటువంటి బిట్ అనేది మనం ఒకసారి చదవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ తరికొండ వేంగమాంబ గురించి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అనేటటువంటిది ఇది ఒక ఆవిడ యొక్క సొంత జీవితానికి సంబంధించినటువంటిది. ఇక్కడ మనకి ఈ పాఠంలోనికి వెళ్ళిపోదాం. అంటే సొంత జీవితానికి సంబంధించిందే వేంగమాంబ గారి గురించి. ఇక్కడ మనకి పాఠం చదివేటప్పుడు ఇతివృత్తము, ప్రక్రియ, అదేవిధంగా మనకి రచయిత అనేవాళ్ళు తెలియాలి. ఇది తన గురించి తానే కాబట్టి ఇక్కడ రచయిత అనేది మనకి ఎవరనేది ప్రస్తావించలేదు. ఇక్కడ ఇతివృత్తం చూసుకున్నట్లయితే స్త్రీ యొక్క శక్తి, అంటే తరికొండ వేంగమాంబ గారి యొక్క శక్తి ఏంటి, తను ఒక స్త్రీ అని కూడా ఆలోచించకుండా తను ఎంత మూఢాచారాలన్నింటినీ పక్కకు తోసేసి తను ఎంత ముందుకు వచ్చింది, ఎంత అభివృద్ధి చెందింది, తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటనేది తెలియజేస్తుంది. అలాగే స్త్రీ శక్తి సామర్థ్యాలు అనేవి తెలియజేస్తుంది ఈ పాఠం యొక్క ఉద్దేశం. అలాగే కొంతమంది స్త్రీలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి కూడా ఇక్కడ మనకి ఒకసారి అంటే స్టార్టింగ్లో మనకి పిక్చర్ రూపంలో ప్రస్తావించడం జరిగింది. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే వ్యాస రూపంలో ఉంటుంది. వ్యాసం అండి. చూడండి, ఇక్కడ మనకి నలుగురిని ఒక పిక్చర్ రూపంలో అందించడం జరిగింది, 4 మెంబర్స్ని. ఆ నలుగురు ఎవరు అంటే ఇక్కడ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఎవరు అంటే సావిత్రిబాయి పూలే అని, అలాగే భారత కోకిల అటువంటి బిరుదాంకుతురాలు ఎవరంటే సరోజిని నాయుడు గారు, స్వాతంత్ర సమరయోధురాలైనటువంటి కస్తూర్బా గాంధీ గారు, తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవయిత్రి ఎవరంటే ఆత్కూరు మల్ల. వీరు నలుగురిని గురించి కూడా మనకి పిక్చర్లో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి వేంగమాంబ గారి యొక్క జననం ఎక్కడ ఏమిటి అని చూసుకుంటే ఈవిడ 2.5 శతాబ్దాల క్రితం, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, 2.5 శతాబ్దాలు అంటే 250 సంవత్సరాల క్రిందట ఆవిడ చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఎక్కడంటే తరికొండ అనేటటువంటి గ్రామము. ఈవిడ యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటంటే కానాల కృష్ణమాచార్యుడు, అలాగే మంగమాంబ. ఆవిడ పేరు మంగమాంబ, తల్లి పేరు మంగమాంబ, కానాల కృష్ణయార్యుడు. కానాల కృష్ణయార్యుడు అనేటటువంటిది తండ్రి పేరు, మంగమాంబ అనేది ఆవిడ యొక్క తల్లి పేరు. మంగమాంబ మనస్సు అనేది దేని మీద లగ్నమైంది అంటే భగవంతుని మీద లగ్నమైంది. ఆవిడ భగవంతునికి పూర్తిగా ధ్యానంలో మునిగిపోయిందనమాట. భగవంతుని మీద పూర్తి హిరణ్యకశిపుడు పెట్టేటటువంటి హింసను భరించినది ఎవరు అంటే ప్రహ్లాదుడు. వెంగమాంబ దేనిలో సిద్ధహస్తురాలు అంటే యక్షగానం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దేనిలో సిద్ధహస్తురాలు అంటే యక్షగానంలో సిద్ధహస్తురాలు. అలాగే వెంగమాంబను ఎవరితో పోల్చడం జరిగిందంటే అన్నమయ్యతో పోల్చడం జరిగింది. ఏ ఉత్సవాలను వెంగమాంబ జరిపింది అంటే నృసింహ జయంతి ఉత్సవాలని వెంగమాంబ గారు చేయడం జరిగింది. వెంగమాంబ గారి యొక్క దగ్గర ఉన్నటువంటి 8 మంది రాతగాళ్ళ పేర్లు ఏమిటంటే అష్టకంఠాలు. వెంగమాంబ తాను చదువుకోలేదని దేనిలో చెప్పుకుంది వినయంగా అంటే రాజయోగ సారము మరియు వినయంగా చెప్పుకుంది నేను అసలు చదువుకోలేదు అని. దేనిలో చెప్పుకుందంటే రాజయోగ సారము మరియు భాగవతము అనేటటువంటి ద్విపద కావ్యాల్లో. ఇవి ఏ కావ్యాలండి? ద్విపద కావ్యాల్లో తాను చెప్పుకుందనమాట. ఆవిడ రచించినవే. ద్విపద భాగవతం అనేది ఆవిడ రచించింది. రాజయోగ సారము అనేది కూడా ఆవిడ రచించింది. ఆవిడ రచించినటువంటి దానిలోనే నేను చదువుకోలేదు అని చెప్పేసి తను చెప్పుకుందనమాట. వెంగమాంబకు ఇష్టమైనటువంటి రచన ఏది? వెంగమాంబకు ఇష్టం అంటే తను రాయలేదు, తను చదువుకోలేదు కాబట్టి తన దగ్గర ఒక 8 మంది రాతగాళ్ళని పెట్టుకుంది. అదే అష్టగంటాలని. తను చదువుకోలేదు కదా ఎలా రాసిందని మీరు అనుకోవద్దు. అష్టగంటాలని పెట్టుకుంది. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఇప్పుడే. ఆవిడ 8 మంది రాతగాళ్ళ పేర్లు అష్టగంటాలని అలా అనమాట.
అంటే ఆవిడ తెలివితేటలున్నాయి, కాకపోతే రాయడం రాదు. వెంగమాంబకి ఇష్టమైనటువంటి రచన ఏది అంటే ద్విపద. ఆవిడికి యక్షగానం ఏంటి, దేనిలో సిద్ధహస్తరాలంటే యక్షగానంలో. ఆవిడకి ఇష్టమైన రచన ఏది అంటే ద్విపద. ఆవిడ రాజయోగ సారము, భాగవతము అనేవి ద్విపద కావ్యాలు అనమాట, ద్విపద కావ్యాలు. అందులోనే తను చదువుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఆవిడ రచించినటువంటి గ్రంథాలు ఏవి అంటే చూడండి, నారసింహ శతకము, చూడండి నారసింహ శతకము, నారసింహ విలాస కథ, అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణము, ముక్తికాంత విలాసము, శ్రీ వెంకటాచల మహత్యము, అష్టాంగ యోగసారము. ఇవన్నీ కూడా ఎన్నండి మొత్తం ఇవి 7. పైన ఉన్న రాజయోగ సారం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద్విపద భాగవతం అనేది ప్రస్తావించడం జరిగింది కాబట్టి. మొత్తం ఆవిడ 8 గ్రంథాలు అనేవి మనకి ఇక్కడ, ఇవి గ్రంథాలు, అది కావ్యము. ద్విపద కావ్యం అది, ఇవి గ్రంథాలు. ఇవి ఏంటండి, ఇవి గ్రంథాలు. నారసింహ శతకము, నృసింహ విలాస కథ, ద్విపద భాగవతము, వాసిష్ఠ రామాయణము, ముక్తి కాంతావిలాసము, శ్రీ వెంకటాచల మహత్యము, అష్టాంగ యోగసారము. ఓకేనండి. నెక్స్ట్ వన్, వేంగమాంబ ప్రతిరోజు ఎవరికి ముత్యాల హారం ఇచ్చేదంటే శ్రీనివాసునికి ఇచ్చేదన్నమాట. వేంగమాంబకి గల నానుడి పేర్లు ఏమిటి? వేంగమాంబకి నానుడి పేర్లు తాళ్ళపాక వారి లాలి అని, తరికొండమ్మ హారతి అని. తాళ్ళపాక వారి లాలి అని, అలాగే తరికొండమ్మ హారతి అని ఆవిడికి గల నానుడిలు. నానుడి అనేటటువంటి నానుడి అంటే మారు పేర్లుగా ఉండేవన్నమాట. ఎందుకంటే శ్రీనివాసులు అంటే ఆయనకి చాలా ఇష్టం, ముత్యాల హారతి ఇచ్చేది కాబట్టి తనకు అలా పిలిచేవారు. ఓకేనండి. నెక్స్ట్, ఆంధ్రదేశం గర్వించదగ్గ కవయిత్రి ఎవరంటే తరికొండ వేంగమాంబ గారు. నెక్స్ట్, 8 మంది అష్టగంటాలు ఉన్నారంటేనే గుర్తుపెట్టుకోవచ్చు. 8 మంది రాతగాళ్ళ, ఒక రాతగారికే మనం అందించలేం, మనకంత జ్ఞానం లేదు. అలాంటిది 8 మంది రాతగాళ్ళని పెట్టుకుందంటే ఆవిడ చూస్తే చెప్పొచ్చు ఎంత మంచి. నెక్స్ట్ వన్, అన్నమయ్యతో పోల్చారు అంటే అంత మంచిదే ఆవిడ రచయిత్రి అని. నెక్స్ట్ వన్, అంతరాలు అంటే ఇక్కడ మీనింగ్స్ చూసేద్దాం. అంతరాలు అంటే తేడాలు, పామరులు అంటే చదువురాని వారు, పాలకులు పాలించేవారు, వివక్ష అంటే ఆదరణలో వ్యత్యాసం. నెక్స్ట్, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, పాఠవం అంటే నేర్పు సామర్థ్యము, కట్టుబాట్లు అంటే నిబంధనలు, ఆంక్షలు అంటే నిర్బంధాలు, అలవోకగా అంటే తేలికగా, అలాగే సిద్ధహస్తురాలంటే నేర్పరి, చలివేంద్రం అంటే వేసవిలో మంచినీరు ఇచ్చేటటువంటి చోటు, ద్విపద అంటే 2 పాదాల పద్యము, యక్షగానం అంటే ఒక విధమైనటువంటి నాటకము. యక్షగానం అంటే ఆవిడకి యక్షగానంలో సిద్ధహస్తురాలు కదా. ద్విపద అనేది 2 పాదాల పద్యం, మనకు తెలిసిందే. నెక్స్ట్ వన్, మూఢాచారం అంటే అవివేకమైనటువంటి ఆచారము. నెక్స్ట్, విద్వాంసులు అంటే పండితులు, అలాగే అనగాత్ములు అంటే పుణ్యాత్ములు. ఇలా మనకి మీనింగ్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్, మనకి వెనకాల చదవండి ఆనందించండి అనేది ఉంటుంది కదండి, అక్కడ మనకి కవిత్రయం గురించి ఇవ్వడం జరిగింది. కవిత్రయం దగ్గర ఇక్కడ మనకు ఒక మంచి సామెత అనేది ఇచ్చారు. మీరు చూసుకుంటే, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేటటువంటి ఒక సామెత ఇచ్చారు. ఇది ఒక సామెత. ఓకేనండి, ఇది ఒక సామెత. మహాభారతంని సంస్కృతంలో ఎవరు రచించారంటే వ్యాసుడు రచించడం జరిగింది. ఇది నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు. ఓకేనండి, మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాసుడు. దాన్ని నన్నయ్య తిక్కన, ఈ కవిత్రయము అనేవాళ్ళు. కవిత్రయం అంటే ఎవరు? నన్నయ్య తిక్కన ఎర్రన్లే. త్రయం అంటే 3. ఓకేనండి, 3 కవులనే కవిత్రయం అంటారు. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారనమాట. అయితే ఇక్కడ నన్నయ్య గురించి ఇచ్చారు. నన్నయ్య గురించి ఏమిచ్చారంటే, నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానం. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవారు. ఆ రాజు కోరికపైన సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశారు. ఎవరి కోరికపై మేరకు రాశారంటే, ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. ఆ రాజు యొక్క కోరిక మేరకే సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోనికి రాశారు. ఈయన ఆది సభా పర్వాలను, అలాగే అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని రాశారు. అంటే 2.5 రాశారనమాట. ఈయన తిక్కనే ఎక్కువ రాశారు, మనకు తెలుసు కదా. ఆదికవి, ఈయనకి గల బిరుదు ఏంటంటే ఆదికవి. ఈయనకి వాగమ శాసనుడు అనేటటువంటి బిరుదు కూడా ఉందన్నమాట. ఈయనకి 2 బిరుదులు ఉన్నాయి, ఆదికవి, వాగమ శాసనుడు. ఓకేనండి. నెక్స్ట్ వన్,
తిక్కన గారి గురించి చూసుకుంటే తిక్కన నెల్లూరుని పాలించినటువంటి మనుమసిద్ధ ఆస్థానం. నెల్లూరుని పాలించినటువంటి మనుమసిద్ధ ఆస్థానం. ఈయన 13వ శతాబ్దం, నన్నయ్య 11 అయితే ఈయన 13. ఈయన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ఈయన 15 పర్వాలు అనేవి రచించారండి. నెక్స్ట్ ఈయనకి కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రుడు అనేటటువంటి బిరుదులు ఉన్నాయి. అలాగే తిక్కన నిర్వచనోత్తర రామాయణము, అలాగే మరో కావ్యం కూడా ఈయన రచించడం జరిగింది. నిర్వచనోత్తర రామాయణం అనేటటువంటి మరో కావ్యాన్ని కూడా రచించారు. అంటే ఈ ఒక్క భారతాన్ని తెలుగులోనే రాయడం మాత్రమే కాకుండా నిర్వచనోత్తర రామాయణాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎర్రన గారి గురించి చూసుకుంటే ఎర్రన అద్దంకిని పాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం. అలాగే 14వ శతాబ్దానికి చెందినవారు. అరణ్య పర్వంలోనే ఉన్నటువంటి హాఫ్ భాగమే ఈయన రచించారనమాట. అరణ్య పర్వంలోనే హాఫ్ భాగమే ఈయన రచించారు ఎర్రన. తిక్కనే ఎక్కువ రచించారు, 15 పర్వాలు. అలాగే నన్నయ్యకి వచ్చేసరికి 2.5 పర్వాలు. ఎర్రన మనకి హాఫ్ పర్వం రాయడం జరిగింది. ఈయన హరివంశము, నృసింహపురాణము రచించారు. ఆయన నిర్వచనోత్తర రామాయణం తిక్కన రచించారు. ఈయన హరివంశం మరియు నృసింహపురాణం కూడా రచించారు. ఈయన గల 2 బిరుదులు ఏంటంటే ప్రబంధ పరమేశ్వరుడు మరియు శంభుదాసుడు. ఆదికవి, వాగంశాసనుడు అనేవి నన్నయ్యవి. మళ్ళీ నెక్స్ట్ ఉభయకవిమిత్రుడు మరియు కవిబ్రహ్మ అనేవి తిక్కనవి. అలాగే ఎర్రనికి వచ్చేసరికి ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఇక్కడ ఈ శివయ్యకు సంబంధించినటువంటి ఎర్రనికి వస్తాయి పేర్లు. ఓకేనండి. కొన్ని అదనపు అంశాలు కూడా మనం ఒకసారి ఇక్కడ చూసేద్దాం. చూడండి, వెంగమాంబ డ్యాస్ను అలవగ్గా రచించేదంటే సహజ పాండిత్యాన్ని. వెంగమాంబ ఏ ఉత్సవాలు జరిపిందంటే నృసింహ జయంతి ఉత్సవాలు. వెంగమాంబకి ఏమి ఇష్టమో అంటే ద్విపద అంటే ఇష్టం. అలాగే తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేటటువంటి ఒక మనకి సామెత ఉంది. అలాగే మహాభారతాన్ని సంస్కృతంలో రచించింది వేదవ్యాసుడు. దాన్ని తెలుగులోకి అనువదించిన వారు కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. నన్నయ్య ఎవరి ఆస్థానం అంటే రాజరాజ నిరంజన ఆస్థానం. అలాగే నన్నయ్య గల బిరుదులు ఆదికవి వాగంశాసనుడు. తిక్కన ఎవరి ఆస్థానం అంటే మనుమ సిద్ధాస్థానం, నెల్లూరుని పాలించిన మనుమ సిద్ధాస్థానం. తిక్కన బిరుదులు ఏంటంటే కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రుడు. తిక్కన రాసిన మరో కావ్యం ఏంటంటే నిర్వచనోత్తర రామాయణం. ఎర్రన ఎవరి ఆస్థానం అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం. ఎర్రన యొక్క బిరుదులు ఏంటంటే ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఈయన యొక్క ఇతర రచనలు ఏంటంటే హరివంశం, నృసింహపురాణం. నెక్స్ట్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసేద్దాం. నన్నయ్య 11వ శతాబ్దం, తిక్కన 13వ శతాబ్దం, ఎర్రన 14వ శతాబ్దం. అలాగే రాజరాజు అనేవారు రాజమహేంద్రవరము, మనుమశుద్ధి నెల్లూరు, వేమారెడ్డి అనే ప్రోలయ వేమారెడ్డి అద్దంకి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.